నమస్తే గాయత్రి రెడ్డి గారు. నమస్తే. గాయత్రి గారు, మనము పిల్లలకి చాలా విషయాలు నేర్పిస్తాం. ఇలా చదువుకోవాలి, అలా చదువుకోవాలి, పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి, ఇలా చదువుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది, రేపటి రోజు నువ్వు ఇలా ఉంటావు, అలా ఉంటావని. కానీ దీంతో పాటుగా ఇంకా నేర్పించాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటారా? చాలా ఉన్నాయి. చదువు ఒక్కటే సరిపోదు. ఓకే. ఎందుకంటే ఒక చదువు అనే దానివల్ల ఒక జాబ్ వస్తుందేమో, కానీ ఆ జాబ్ నిలబెట్టుకోవాలంటే చాలా కావాలి. చాలా కావాలా? చాలా కావాలి. చదివినన్ని రోజులు పేరెంట్స్ ఏదో ఫుడ్ పెడతారు, పిల్లలు తింటారు, హెల్దీగా తినకపోయినా వీళ్ళు వెనక నుంచి ఒక మంచి డ్రై ఫ్రూట్స్ ఏదో ఇచ్చి వీళ్ళని చేస్తారు, మోటివేట్ చేస్తారు. తిని ఏదో మంచిగా స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు. కానీ చదువు అయిన తర్వాతే అసలైంది ఉంటుంది. అవన్నీ ఇప్పటి నుంచే రావాలి, చదువు కాడి నుంచే రావాలి, నేర్పించాలి. లేకపోతే ఎంత పెద్ద పోస్ట్ వచ్చినా అతనికి నిలబెట్టుకోలేదు. సో ఇదైతే నేను చుట్టూ ఉన్న మన సొసైటీని గమనిస్తుంటాను జయ గారు. మెయిన్ అంతే, ఏం చేయను, ఎవరితోనూ ఎక్కువ కమ్యూనికేషన్కి వెళ్ళను, మాట్లాడను, ఏముండదు. జస్ట్ న్యూస్ చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తాను, బుక్స్ చదువుతాను. సో మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఇవి అంతే. సో దీంట్లో ఒక బాగా చదువుకొని ఒక పెద్ద పోస్ట్ వచ్చినా అతనికి కరెక్ట్గా టైంకి ఆఫీస్కి వెళ్ళే ఒక ముందు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా ప్రాపర్గా జరగలేదు అనుకోండి, ఉపయోగం ఉండదు కదా. అంతేగా. నెక్స్ట్ ఆ ప్రాసెస్ అనేది ఏంటి అంటే, మంచి ఇంటి ఫుడ్ పట్టుకుని వెళ్ళడం ఎక్కడికి వెళ్తున్నా. నెక్స్ట్ మార్నింగ్ లేసినాక కొంచెం డిసిప్లైన్గా ముందుగా లేవడం అయినా, ఏదైనా తన సొంతంగా, కొందరు వాకింగ్ చేస్తారు, కొందరు ప్రాణాయామం చేస్తారు, ఇలాంటివి చిన్న చిన్న ఏదైనా చేసుకోనివ్వండి కొద్దిగా హెల్త్కి సంబంధించి. ఆ తర్వాత ఈ మంచి ఫుడ్ పట్టుకొని టైంకి ప్రాపర్గా ఆ ప్లేస్కి, వర్కింగ్ ప్లేస్కి వెళ్ళలేకపోతే, అంటే ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్లు అతనికి వర్క్ మీద పడిపోతుంది. సో సపోజ్ చెప్తాను, ఇంట్లో వైఫే సరిలేదు అనుకోండి, ఇతను బాగుండొచ్చు, టాలెంటెడ్ అయి ఉండొచ్చు, బాగా అసలు ఫుల్ హార్డ్ వర్కర్ అయి ఉండొచ్చు, కానీ ఇంట్లో వైఫ్ సరిగా లేదనుకోండి, ఫుడ్ పెట్టదు, టైంకి క్యారేజ్ ఇవ్వదు, నెక్స్ట్ వెళ్ళే టైంలో ఏదో ఆర్గ్యూ చేస్తారు, వీళ్ళ ఇద్దరికి మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్లో గొడవ, ఏదో మూడ్ అవుట్ చేసుకొని ప్రాపర్గా ఫుడ్ తీసుకోకుండా వెళ్ళిపోతారు వర్క్కి. సో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మార్నింగ్ అంతా కూడా ఇంట్లో ఉన్న పాపం తనేమో ఏదో తన వర్క్ చేసుకుంటూ ఇంట్లో టీవీ పెట్టుకొని ఏదో అలా గడిపేస్తారు వీళ్ళు. వెళ్ళిన అతను అక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయి మైండ్లో. సో వర్క్ చేయలేడు, ప్రాపర్ వర్క్ చేయలేకపోతే ఆ చుట్టుపక్కల అందరి దగ్గర ఇంప్రెషన్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా వర్క్ రిజల్ట్ అనేది ఏ రోజుకి ఆ రోజు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అది. సో ఆటోమేటిక్ తగ్గిపోతుంది. దీనివల్ల అతను ఇంకా డిస్టర్బ్ అవుతాడు, అతని కోపము, విసుగు, భయము అన్నీ వస్తాయి. సో అవన్నీ వస్తాయి. కాబట్టి ఎక్కడ మనం అన్నీ ఎదుర్కోవాలి అంటే, స్టార్టింగ్ మార్నింగ్ ఇది ఉంది, సో ఆర్గ్యూ స్టార్ట్ చేస్తావా, ఆ ధైర్యము, ఆ కెపాసిటీ మనకు ఉండాలి. నువ్వు ఇప్పుడు ఏం స్టార్ట్ చేయకు, ఈవినింగ్ నేను వచ్చాక కూర్చొని మాట్లాడుకున్నా, నాకు ఈ ఫుడ్ కావాలి, ఖచ్చితంగా నువ్వు నాకు ఇది పెట్టు, నేను ఇప్పుడు వెళ్ళాలంటే నాకు ఈ ఫుడ్ కావాలని ముందుగానే మంచిగా చెప్పుకోండి. ఇదే మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం, ఇది చాలా దగ్గర జరుగుతుంది. సో మార్నింగ్ ఆ ఫుడ్ అనేది ప్రాపర్ ఫుడ్ తీసుకుని వెళ్తేనే వీళ్ళు మంచిగా వర్క్ చేయగలరు. సో నా ఉద్దేశం అయితే అది. చదువుతో పాటు ఇంకేం నేర్పించాలంటారు? చదువుతో పాటు నేర్పించాల్సింది, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా బతకడానికి వీళ్ళకి కావాల్సింది కొద్దిగా మోటివేషన్. సో అది మనం నేర్పించాల్సిందే, బయట ఎక్కడ రాదు. సో ఇవన్నీ కొన్ని గైడెన్స్ మనం ఇవ్వాల్సిందే. నువ్వు ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కొన్ని నేర్పించి పంపాలి. అది కూడా లేదనుకోండి చాలా కష్టం అవుతుంది. సో చదువుతో పాటు మనకు ఉండాల్సింది హెల్త్ ఒకటి, హెల్త్ కోసం రిలేటెడ్ కుకింగ్. సో కుకింగ్ ఉండాలి, సో చదువు ఉండాలి, చదువుతో పాటు ఇవన్నీ లేకపోతే ఏది పనికిరావు. సో చదువుకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల మన ఏదైతే అందరూ ఉంటారో వాళ్ళందరితో బాగుండాలి. సో ఆ బాగుండాలి అంటే ఆ ఎథిక్స్ మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. సో అందరితో బాగుండాలి, భయం లేకుండా ధైర్యంగా ఉండేటట్టు చూడాలి, ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేటట్టుగా రెడీ చేయాలి.
సో చదువుతో పాటు ఇవి కంపల్సరీ. అవును. ఎలా చూస్తున్నామంటే కష్టం వస్తే కుంగిపోతున్నారు, కొంచెం ఏదైనా బాగుంది అనుకుంటే పొంగిపోవటం, ఆ టైప్ ఆఫ్ నేచర్ అంటే చూస్తున్నాం. ఎక్స్ట్రీమ్ ఉన్నాయండి, రెండు ఎక్స్ట్రీమ్ ఉన్నాయండి. అది స్టేబుల్ గా చూడాలి అంటే మనకి మన గాడ్ గిఫ్ట్ ఏంటంటే మన శ్రీకృష్ణుడిగా ఇచ్చిన భగవద్గీత ఈ స్టెబిలిటీ తెస్తుంది. సో దేని మీద వ్యామోహం పెట్టుకోకుండా మనం ఏదో తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా ఎలా ఉండాలి అనే దానికి భగవద్గీత పర్ఫెక్ట్ అండి. చదువుతో పాటు ఈ భగవద్గీతను కానీ మన స్కూల్స్ లో ఒక్క చాప్టర్ ఇవ్వగలిగితే మంచి పాయింట్స్ అన్ని చిన్న పిల్లలకి, అంటే 11th ఇయర్ నుంచి, మరీ చిన్న వాళ్ళు పాపం ఆడుకునే ఏజ్ కాదు, కొద్దిగా అంటే 11 years 12 years నుంచి 14-15 years లోపల పిల్లలకు కానీ ఈ భగవద్గీతలో కొన్ని శ్లోకాల్లో మీనింగ్ తీసుకొని సాంఘికంగా, అంటే సోషల్ మీడియా మామూలుగా మీరు సోషల్ ఏమంటారు లాంగ్వేజ్, సోషల్ లాంగ్వేజ్ మన తెలుగులో. అవును, సాంఘికం అంటే మళ్ళీ ఇది ఓకే, సాంస్క్రిట్ ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. శ్లోకాస్ ప్రాచీన భాషలో మన భాషలో మన తెలుగులో వీటిని మంచిగా ఒక లెసన్ ఇస్తే వాళ్ళకి ఆ పిల్లలు దాంట్లో మోటివేషన్ తీసుకోగలరు, భయం పోతుంది, వాళ్ళకి కోరికలు తగ్గుతాయి, కంట్రోల్ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్ ఎక్కడవుతున్నారు, కోరికల వల్లే. అవును, ఏదో ఎవరో ఇన్స్టా చూస్తారు పిల్లలు, ఆ ఇన్స్టా చూడంగానే వాళ్ళు ఎక్కడో ట్రిప్పులు వెళ్ళుంటారు, వీళ్ళకి ఇంకా ఆవేశం, మనం కూడా అలా చెయ్యాలి అనేసి చేయాలి. సో ఇవన్నీ ఎక్స్ట్రీమ్. ఈ కోరికలు తగ్గాలి అంటే భగవద్గీతే బెస్ట్. సో ఇవాళ రేపు చాలా సిలబస్లు ఉన్నాయి, ఒక్కటి మన భగవద్గీత కానీ ఒక లెసన్ ఇవ్వగలిగితే మన పిల్లలకి చదువుతో పాటు అన్నీ దొరుకుతాయి. సో నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉండాలో దొరుకుతుంది అందులో, నువ్వు మనశ్శాంతిగా ఎలా ఉండాలో దొరుకుతుంది, కోరికలు ఎలా తగ్గించుకోవాలో దొరుకుతుంది, నీ భయం ఎలా పోవాలనేది ఉంటుంది, సో నువ్వు ధైర్యంగా ఎలా ఉండాలనేది ఉంటుంది. అర్జునుడికి ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా మనకి మన లైఫ్లో లీడ్ చేయడానికి మనం లైఫ్ని 100% పనికొస్తాయండి. రైట్, చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. బహుశా సిలబస్లో ఏదన్నా అంటే ఇలా మీలాంటి వాళ్ళందరూ చెప్పేది విని కాస్తైనా మార్పు చేసి మీరు అన్నట్టుగా భగవంతుడికి సంబంధించిన భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఇంక్లూడ్ చేస్తే కొంతైనా మనం మార్పును గమనించవచ్చు. ఖచ్చితంగా అండి. రైట్ అండి, నమస్తే.